సాధారణంగా ఈ థ్రిల్లర్ సినిమాలకి కామెడీని యాడ్ చేయడం అన్నది సాధారణంగా హర్రర్ ఎంటర్టైన్మెంట్స్ పెద్ద హిట్, హర్రర్ కామెడీ అన్నది చాలా పెద్ద హిట్. థ్రిల్లర్ పూర్తిగా అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్ కామెడీ మన మత్తు వదలరా వచ్చింది, ఇది కూడా మంచి హిట్. బట్ మీ సినిమా చూస్తుంటే ఒక సీరియస్ యాక్షన్, సీరియస్ థ్రిల్లర్ ప్లస్ కామెడీ మిక్స్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఇది కొంచెం కొత్తగా ఉంది. ఆ సీరియస్ మోడ్లో మధ్యలో కామెడీ రావడం కానీ, లేదా మళ్ళీ అట్నుంచి ఇటు టర్న్ అవుతుండడం, అది ఎంతవరకు వర్కౌట్ అవడానికి అవకాశం ఉందంటారు? మీరే బాగుంది, కొత్తగా ఉందన్నారు కదా సార్. అదే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని అడుగుతున్నాను సార్. డెఫినెట్గా వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే ఆ ఫన్ ఎక్కడ జనరేట్ అవుతుందంటే, మాకు ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ బ్యాంకర్ ఆడు, వాడికి 9 to 5 జాబ్ చేసుకునే వ్యక్తి, వాడికి ఆల్ ఆఫ్ అ సడన్ ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్లోకి పుల్ చేయబడతాడు. ఇప్పుడు ఆ వరల్డ్లో వాడికి వచ్చిన ప్రాబ్లమ్స్ని ఒక కామన్ మ్యాన్గా ఇటు సాల్వ్ చేసేటప్పుడు పడే ఆ హర్డిల్స్ని క్రాస్ చేసేటప్పుడు వచ్చే ఫన్నే మనం జనరల్గా ఆ ఫన్నే ఎక్కువ. నాది, సత్యాది, ప్రియభావని, శంకర్, సునీల్ గారు కూడా, సునీల్ గారు ఇస్ అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ అండి. అండి చెప్పొద్దా? ఓకే, సో నా పక్కన ఈయన, మీ పక్కన ఆయన అన్నమాట. సో సునీల్ అన్న గ్యాంగ్స్టర్ సైడ్ ఆఫ్ వరల్డ్ లో ఉంటాడండి. ఫన్నీ క్యారెక్టర్ గా ఉంది, ఫన్నీ, సూపర్ క్వర్కీ ఫన్నీ క్యారెక్టర్. అదేమండి, ఒక సైడ్ ఆయన, ఒక సైడ్ సత్య. సో మీకు ఫన్ కి అయితే అసలు చాలా స్కోప్ ఉంది అండ్ చాలా బాగా వర్కౌట్ అయింది మాకైతే. సో మీరు అన్నదే, ఆ థ్రిల్లర్ లో ఫన్ కొత్తగా ఉందన్నారు కదా, అది మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు కూడా థియేటర్లో. ఎందుకంటే మీ ఇంకొకటి యాడ్ చేయాలి సార్, ఇది సిట్యువేషనల్ కామెడీ ఎలా ఉంటుంది మూవీలో. సో సిట్యువేషనల్ కామెడీ మళ్ళీ మళ్ళీ చూస్తే కూడా నవ్వు వస్తుంది. అది ఫోర్స్ఫుల్గా పెడితే అది ఒక్కసారి నవ్వు రావచ్చు. సో దీంట్లో అన్ని సిట్యువేషనల్ వల్ల ఎలా అవుతుంది, ఎలా రియాక్ట్ అవుతున్నారు క్యారెక్టర్స్ అని పెట్టి ఉంది. సో చాలా బాగా బ్లెండ్ అయింది సార్ అది. యాక్చువల్గా ఇప్పుడు ఈ కథ, ఇప్పుడు మన వచ్చిన లక్కీ భాస్కర్ పీరియడ్ సీన్. ఎందుకంటే ఇప్పుడు నవడేస్ బ్యాంకింగ్ కంప్లీట్ ఆన్లైన్, మోడర్నైజేషన్, టెక్నాలజీ అప్డేషన్ జరిగిపోయింది. ఇప్పుడు విత్ ఇన్ ది బ్యాంక్ ఫ్రాడ్ జరగడం చాలా కష్టం. సో అందుకని ఆ సినిమా అప్పటిది. సో మీరు ఇప్పుడు ఈ జనరేషన్లో తీస్తున్నారు కదా, ఇప్పుడు అట్లా పాసిబుల్ ఉందంటారా బ్యాంక్స్లో?